దేశంలో అతి ఎక్కువ ఎంపీ సీట్లున్నటువంటి 5 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్ ఏకంగా 80 సీట్ల దగ్గర ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ 40కి పైగా ఉన్నాయి, ఇంక్లూడింగ్ బీహార్. రాజస్థాన్ దాదాపుగా 25 పైనే ఉన్నటువంటిది. అంటే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ వీటన్నిటిలో బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ ప్రభుత్వాలు. అందులో కూటమిలో మిగతా వాళ్ళని చేర్చుకున్నవి ఉన్నాయి తప్పించి. ఇప్పుడు ఆహ్, ఇది మనకి వీళ్ళకి చూసుకుంటే కర్ణాటక అన్నటువంటిది పెద్ద సీట్లు, పెద్ద రాష్ట్రం, ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటిది. రెండోది తెలంగాణ, చిన్న రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ ఇంకా చిన్న రాష్ట్రం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కేరళ యాడ్ అయితే గనక తెలంగాణ కంటే సీట్లు, పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం కాంగ్రెస్ వశమైనట్టు అవుతుంది. అదే సందర్భంలో తమిళనాడులో గెలిచినా, డీఎంకే కూటమి గెలిచినా అందులో వన్ ఆఫ్ ద పార్ట్ కింద అవుతుంది తప్పించి డైరెక్ట్ అవుతుంది. అస్సాం గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి యాడ్ అయినట్టు అవుతుంది. ఇప్పుడు తమిళనాడు, కేరళ, బెంగాల్ ఈ 3 ఎవరి ఖాతాలోకి వెళ్తాయో చూడాలి.